అలానే సంఘాల్లో కానివ్వండి, పరిచర్లో కానివ్వండి, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి దైవజనమా, ఎక్కడుంటే ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళండి. మీకు దైవజనుడు ఆయన ఇన్నని చూసుకుంటాడు. బాధ్యతలు మీకు ఇచ్చినప్పుడు బాధ్యతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా నిర్వర్తించడం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. దొరికింది దొరికినంత దోచుకుంటే నిన్ను దొంగ కింద దేవుడు లెక్కడతాడు. దొరికింది గంపలోకి చేస్తే నీ ఇల్లు బంగారంలాగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇంట్లో దోపిడీ దొంగలకి దేవుడు అవకాశము ఇవ్వడు. అనగా ఆయన సంఘములో దోపిడీతనం అనేది ఆయన ఇష్టపడడు. దోచుకొనుట అనేది దేవునికి అసహ్యమైన కార్యం. దొంగతనం అనేది దేవునికి అసహ్యకరమైన కార్యం. మోసము అనేది ఆయన ఇంట్లో అది అసహ్యకరమైన కార్యమైన. దేవుని ఇల్లు అంటే భయముతో మనందరం ప్రవర్తించాలి, భక్తితో మనం ప్రవర్తించాలి. వణుకుతూ మనం దేవుని యొక్క కార్యాల పట్ల అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా బ్రతకాలి, జీవించాలి. అప్పుడే దైవాశీర్వాదాలు మనం చూస్తాం. దేవునికి ఉన్న స్వభావమే దేవదూతకి ఉంది. ఆ దేవదూత ఏమంటుంది? చెప్పులు వేసుకోకుండా వస్తా అంటే నీ చెప్పులు నువ్వు వేసుకో, నీ వస్త్రం నీ పైన నువ్వు వేసుకో. వస్త్రాన్ని వదిలిపెట్టలా, చెప్పుల్ని వదిలిపెట్టలా. అలాంటిది దేవుని యొక్క విషయంలో ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభువుకి నీ హృదయం ఇచ్చే విషయంలో, నీ సమయం ఇచ్చే విషయంలో, నీ బాధ్యతల విషయంలో, సంఘం విషయంలో, దేవుని ఇంటి కార్యక్రమాల్లో ఏది నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది ఒక ఉపదేశం అనేది మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఈ యొక్క వాక్యము ద్వారా ఒక అవకాశం మనం కలిగి ఉన్నాం దైవజనమా.